నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు నిపుణులు, వాస్తు విభూషణ్, వాస్తు సామ్రాట్ హరి వాస్తు ఖాటేగర్ హరి గారు. వారితో మాట్లాడదాం. వాస్తుకి సంబంధించి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. చాలా మంది అంటూ ఉంటారు, మాకు ఈ ఇంటికి వచ్చాక బాగా కలిసి వచ్చింది, ఈ ఇంట్లోకి వచ్చాక మేము కోటీశ్వరులు అయ్యాము అని చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? నిజంగా ఇలా జరుగుతుందంటారా? లేదంటే వాస్తు ప్రకారంగా కరెక్ట్ గా కట్టించుకున్నటువంటి ఇంట్లోకి వస్తే అలా కోటీశ్వరులు అవుతారంటారా? అసలు వాస్తవం ఏంటి? మీరు చెప్పిన ప్రశ్న అయితే చాలా మందికి డౌట్ ఉంటుంది. నిజంగా. సో కొంతమంది అపోహ ఏంటంటే, ఒక వ్యక్తి దగ్గర ఒకళ్ళు ప్లాన్ తీసుకున్నారు, తీసుకున్న తర్వాత ఆయన కోటీశ్వరుడు అయిపోయారు. రైట్, క్లియర్. ఇది ఒక పాయింట్. అట్లా మీకు ఒక 100 మందికి ఆయన ప్లాన్ ఇచ్చుంటాడు, కొన్ని ఒక 500 మందికి ఇచ్చుంటాడు. 500 మంది కోటీశ్వరులు అయ్యారా? అయి ఉండరు. 100లో 1 2 ఉంటారు. ఎందుకు? మరి సేమ్ అలాంటి ప్లానే నేను ఇంకోటి కడతాను, మరి అందులో అయి ఉంటారా? అవుతారా? కారు. మన యొక్క జాతకం ఏదైతే ఉందో ఆ జాతకంలో కరెక్ట్ గా మనము ఎదిగే దశ వచ్చి మనం ఒక మంచి తారాస్థాయికి వెళ్ళాలి అన్న టైం ఉంటుంది చూసారా, అలాంటి టైంలో వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ దశ ప్లస్ ఈ ఇల్లు రెండు వాళ్ళకి కలిసి వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఒక రేస్ కి ఎదిగిపోతారు. ఇది జరిగే కథ. నాకు చాలా మంది ప్రశ్నిస్తారు, సార్ ఒకళ్ళు ఇట్లా ప్లాన్ తీసుకున్నారు, మరి వాళ్ళు కోటీశ్వరులు అయిపోయారు, మరి మీరు ఇచ్చే ప్లాన్స్ లో కూడా అట్లా అవుతారా? మరి అలాంటి కోటీశ్వరులు అయితే ఆ ప్లాన్ నేను కట్టుకుంటాను కదా, మరి ఒరిజినల్ గా ప్లాన్ ఎందుకు తీసుకోవాలి అని ఒక మాట కూడా వస్తుంది జనరల్ గా. అసలు మేము వాస్తు ఎందుకు పాటించాలి, వాస్తు పాటిస్తే వాళ్ళు కోటీశ్వరులు అయ్యారు అని ఒక మాట. కానీ వాళ్ళ ఇల్లు చూస్తే వాస్తుకే లేదు. ఆయన టైం అది, ఆయన టైం అది. ఆ టైం ప్రకారం ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి అది వచ్చేసింది, అది సెకండరీ. ఒకవేళ ఆయన ఇల్లు కట్టుకోకుండా కోటీశ్వరుడు అయిపోతాడు, అది వేరే రీజన్. సో నాకు అడిగే ఒకటే ఒక సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, వాస్తు ప్రకారం మీరు ఎట్లా చెప్తే నేను అట్లా కట్టుకుంటా సార్, నేను కోటీశ్వరుడు అవ్వాలి. ఇది ఒకటే ప్రశ్న చాలా మంది అడుగుతారు. అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో ఒక ఎగ్జాంపుల్ గా నేను మొత్తం డీటెయిలింగ్స్ చెప్తాను. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేది కోట్లు సంపాదించడానికి కాదు. ఒక నివాస గృహం అనేది మనం నివసించడానికి మాత్రమే. బట్ ఈ నివసించే విధానం కూడా ఎలా పడితే అలా ఉండాలా. ఇప్పుడు ఒక మ్యారేజ్ చేసుకున్నాం, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, రైట్. అమ్మాయి ఉంటే సరిపోతుందా? అర్థం చేసుకునే అమ్మాయి కావాలా? ఏం కావాలి? అర్థం చేసుకోవాలి. రైట్. నేను అమ్మాయినే పెళ్లి చేసుకుంటా అంటే అసలు అర్థం చేసుకుంటుందా, ఆమె నీకు మ్యాచ్ అయిందా, అసలు ఆమె యొక్క పరిస్థితులు ఎట్లా ఉంటాయి, నీ పరిస్థితులు ఎట్లా ఉంటాయి, మీ ఇద్దరికి మ్యాచ్ అవుతుందా అని క్యాలిక్యులేట్ చేస్తే మ్యాచింగే లేదు. ఏదో పెళ్లి చేసుకున్నారు, 10 మంది ముందు సైలెంట్ ఉంటారు, 10 మంది లేనప్పుడు ఏదో గొడవ అరుపులు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి, కామన్. అలాంటి లైఫ్ కావాలా? ఒక అర్థం చేసుకునే మనిషి ఉండే లైఫ్ కావాలా? మీరేమంటారు? సెకండ్ ఆప్షన్ అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే. ఇప్పుడు నేను ఇక్కడ ఏం మాట్లాడుతానంటే, ఒక సిస్టమాటిక్ వే ఆఫ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇస్ వాస్తు. నేను మాట్లాడే విధానం. మీరు ఒక వంట చేస్తారు, వంట చేసేటప్పుడు ఒక ఉప్మా చేసేటప్పుడు ఫస్ట్ ఆయిల్ వేస్తారా, పోపులు వేస్తారా? ఆయిల్. నేను పోపులు వేసి మార్చేసి ఆయిల్ వేస్తాను, మొత్తం వేస్ట్ అయిపోతుంది. మీరు వేసింది నేను వేసాను కదా, నేను తేడా వేయలేదు. ప్రొసీజర్ ఇస్ డిఫరెంట్. కరెక్టా? సో ఒక బిల్డింగ్ నిర్మించాలి, ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళకు ఒక ప్రశాంతవంతమైన వాతావరణం రావాలి అంటే 2 కండిషన్స్ మ్యాండేటరీ అన్నమాట. ఫస్ట్ కండిషన్, ఎవరెవరు ఆ ఇంట్లో నివాసం ఉందాం అనుకుంటున్నారు. ఒకటో రీజన్, వాళ్ళందరి జన్మ నక్షత్రాలు తీసుకొని ఆ ఇంటికి క్యాలిక్యులేషన్ చేసి వాళ్ళను ఆ ఇంటి లోపల పెట్టినప్పుడు వాళ్ళు ఆ ఇంట్లో ఉంటే ప్రశాంతంగా ఉంటారు. ఇది ఫస్ట్. సెకండ్, ఒక ఇల్లు కట్టిన తర్వాత అసలు డివిజన్స్ ఎలా చేయాలి, ఒక్కొక్క రూమ్ ఎంతెంత ఉండాలి అనేవి కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ప్రకారం ఎప్పుడైతే కడతారో 100% ఆ ఇల్లు ఒక సూపర్ ఇల్లు తయారవుతుంది. మన ఇష్టం వచ్చినట్టు పెడితే కాదు. ప్రస్తుత కాలం ఎట్లా ఉందో మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ఒక బొమ్మ గీస్తున్నారు, ఈ బొమ్మ గీసేటప్పుడు ఈ ఫేస్ సైజ్ ఉంటుంది. ఈ ఫేస్ సైజ్ ని బట్టి కన్ను గీస్తారా? నాకు ఈ కన్ను పెద్దది కావాలి, కన్ను చిన్నది కావాలంటారా? ఎట్లా గీస్తారు మీరు? కరెక్ట్, ఫేస్ ని బట్టి గీస్తారు. ఫేస్ ని బట్టే ఉంటుంది. సో ఒక డోర్ పెట్టాలన్నప్పుడు మనకి డివిజన్స్ ఏవైతే ఉంటాయో చాలా ఇంపార్టెంట్ ఇందులో ఉంటాయి. ఒక విగ్రహం చెక్కే వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఎవరన్నా కూర్చుంటే, సార్ నాకు 2 ఫీట్ల విగ్రహం కావాలి అంటే వాళ్ళు లెక్కలేస్తారు మొత్తం.
అంటే కాళ్ళు ఎంత, నడుము వరకు ఎంత, చెస్ట్ ఎంత, మెడ ఎంత, తల ఎంత, తలలో మళ్ళీ భాగాలు చేసి కన్ను కరెక్ట్, ఈ హెడ్ ఎంత, కన్ను ఎంత, ముక్కు ఎంత, నోరెంత, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తారు. చెవులతో సహా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. మీరు దేవాలయాలకు వెళ్ళి ఒక విగ్రహం చూసినప్పుడు ఈ విగ్రహంలో లోపం ఉంది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అబ్బా ఎంత బాగుంది అని అనిపిస్తుందా? అది సిస్టమాటిక్ వే ఆఫ్ కన్స్ట్రక్షన్. ఒక శిల్పం ఎలా తయారు చేయాలనేది వాళ్ళకు రూల్ ఉంది. అలాగే ఒక ఇంటి నిర్మాణం ఎలా చేయాలనేది రూల్ ఉంటుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తారు. ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మీరు ఒక 30-40 సైట్ తీసుకున్నారు. నేను బెడ్రూమ్ సైజ్ 10x10 వస్తుందండి అంటాను. నాకు మీరు సరిపోదు, నాకు 15x15 కావాలంట. అట్లా వస్తుంది, రాదు. ప్రాబ్లం ఇదే, మాకు జరిగే ప్రాబ్లం వల్ల ఇదే అన్నమాట. సో 2 కండిషన్స్ లో నేను చెప్పింది ఏంటంటే, ఇంటి లోపల ఉండే ఎవరెవరు ఉంటారో వాళ్ళందరి నక్షత్రాలకు ఆ ఇంటి నక్షత్రానికి మ్యాచ్ చేయాలి ఫస్ట్. సెకండ్, డివిజన్స్ చేసినప్పుడు ఏకశితి వాస్తు పురుష మండలి ప్రకారం ఆ ఇంటి నిర్మాణం గనక డివిజన్స్ చేస్తే 100% ఆ ఇల్లు రిజల్ట్ మంచిగా ఉంటుంది. రిజల్ట్ అనగానే డబ్బుల అనేది మాట్లాడతారు. నేను డబ్బుల గురించి మాట్లాడాను. మీకు ఒక ఇంట్లో ఉన్నారు, ఏదో తలకాయ నొప్పి, ఏదో మెంటల్ టెన్షన్స్, ఏదో అరుపులు, ఏదో మెంటల్ టెన్షన్స్, ఎప్పటికీ ఎక్కడికి వెళ్తారు మీరు? ఎక్కడికి వెళ్తారు జనరల్ గా? ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్తారు? బయటికి వెళ్ళిపోతారు. టెంపుల్. టెంపుల్లో మీరు కూర్చుంటే మీకు ఎలా ఉంటుంది? ప్రశాంతంగా ఉంటుంది. రీజన్, ఆ వైబ్స్ అలా ఉంటాయి టెంపుల్ కాబట్టి. అలాంటి వైబ్స్ మీ ఇంట్లో క్రియేట్ చేయాలని ఉందా లేదా? ఉంటుంది. నేను చేయగలను. నేను స్థాపత్య వేదంలో బిల్డింగ్ ఆర్కిటెక్చర్, టెంపుల్ ఆర్కిటెక్చర్ నేర్చుకున్నాను. ఒక టెంపుల్ ఎలా కడితే ఆ వైబ్రేషన్స్ అక్కడ జనరేట్ చేస్తారు, ఎలా జనరేట్ అవుతాయి, అలాగే ఒక ఇంటి నిర్మాణానికి సంబంధించి ఎలా జనరేట్ చేయాలి నాకు తెలుసు. కాబట్టి నేనేం మాట్లాడతానంటే, కోట్లు సంపాదించడం గురించి నేను మాట్లాడేది ఒకటే. మీరు ఒక సిస్టమాటిక్ వే ఆఫ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్రకారం ఇంటి నిర్మాణం చేస్తే ఆ ఇంట్లో అడుగు పెట్టిన ఎవరైనా సరే, అబ్బా ఈ ఇంట్లో కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంది అనే ఒక వర్డ్ మాత్రమే మాట్లాడగలుగుతారు. ఆ ఇంటి లోపల ఉండే ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఒక్క ఉమ్మడి కుటుంబం లాగా ఉంటారు. అది అందులో జరిగేది. ఎప్పుడైతే మీకు మెంటల్ టార్చర్ అనేది, ఉరుకులు పరుగుల జీవితం లేకుండా ప్రశాంతంగా ఉంటుందో, మీకు ఒక ఆలోచన విధానం ఉంటుంది, భవిష్యత్తు మనం ఎలా ఉందాము అని ఒక ఆలోచన ఉంటుంది, మీరు నిర్ణయించుకోవచ్చు, ముందుకెళ్ళొచ్చు. అలాంటి ప్లానింగ్స్ మీరు చేస్తూ చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ముందుకెళ్ళిపోయి కోటీశ్వరులు అవ్వచ్చు. అది జరిగేది. బట్ ఇల్లు కట్టంగానే కోటీశ్వరులు అవుతారనేది రాంగ్. ఆరోగ్యము, ఇంట్లో అందరూ బాగుండడము, ప్రశాంతవంతమైన జీవితం ఉంటే అదే కోటీశ్వరులతో సమానం అనేది నా వర్డ్. రైట్. ధన్యవాదాలు హరి గారు. నిజంగా అంటే చాలా మంది కూడా కోటీశ్వరులు డబ్బు ఉంటే అన్ని ఉంటాయి అనుకుంటారు, కానీ నిజంగా అష్టైశ్వర్యాలు అంటే మీరు అన్నట్టుగా ఆనందంగా ప్రశాంతంగా ఉండడం, తిన్నది ప్రశాంతంగా జీర్ణించుకోగలగడం, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఒక చక్కని ఇంట్లో హ్యాపీగా ఉండాలి అంటే మీరు చెప్పినట్టుగా అన్ని పాటించినట్లయితే వాళ్ళు కోటీశ్వరుల కన్నా కూడా హ్యాపీగా ఉంటారనేది వాస్తవం. కాబట్టి అలాంటి విషయాలన్నీ కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలు. సో చూస్తున్నారు కదండి, ఒక ఇంటిని కట్టుకోవాలంటే మనం వాస్తుని ఏ విధంగా పాటిస్తే ఇల్లు ఏ విధంగా అనుకూలిస్తుంది, ప్రశాంతంగా ఇంట్లో వాళ్ళు ఎలా జీవించగలుగుతారు అనేది మనకి క్లియర్ గా గురుగారు తెలియజేశారు. మరి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, మీరు కూడా మీ ఇంటికి సంబంధించి ప్లానింగ్ కి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా కూడా స్క్రీన్ పై కనిపించే నంబర్స్ కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.